సరే అనుకోండి అన్నా అనుకోండి జోహార్ జోహార్ విడిపోలేండి అన్న విడిపోలేండి ఎలాగే వెనక్కుండా ఉన్నావు మళ్ళీ ఎదరికి వెళ్ళిపోతావు. రమేష్ అవి విడిపోలే విడిపోలే అన్నా వెనకాల చూడన్నా మరి చల్లర చూదిగానే ఓకే సార్. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కదండి ఈరోజు జ్యోతిరావు పూలే గారిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉంటారు. 198 సంవత్సరాలైనా సరే ఆయన గుర్తు చేసుకుంటామండి. ఈరోజు ఆయన అనగాని వర్గానికి సామాజిక గొప్ప నాయకుడు. ఆయన అనగాని వర్గాలని ఏ విధంగా పైకి తీసుకురావాలని అప్పుడు ఆలోచించిన వ్యక్తి. ఆయన ఆలోచనలే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. అదేవిధంగా ఆయన్ని ఏదైతే మనకు రాజ్యాంగాన్ని పొందుపరిచారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆదర్శంగా తీసుకున్నారంటే ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. అలాంటి వ్యక్తి సమాజం ఉన్నంతకాలం ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఆశయాలు ఆలోచన విధానాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మట్టుకి బలహీన వర్గాలకు స్వాతంత్రం రాలేదండి. బలహీన వర్గాలకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ ఎవరు నెరవేర్చలేకపోయారు. ఎవరు నెరవేర్చారంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మట్టికి బలహీన వర్గాలు స్వాతంత్రం రాలేదు. ఎప్పుడు వచ్చింది? 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాతే బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆశయాలు కూడా నెరవేర్చిన వ్యక్తి. ఆ విధంగా జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే జ్యోతిరావు పూలే గారు వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమం కానీ ఎప్పుడు జరిగినట్టు చూడలేదండి ఆంధ్రప్రదేశ్లో. మేమండి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజులు అదే సమయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళందరూ కూడా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ మీడియాలో ఉంటాయి చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా చేయట్లేదండి. బాబు జగజ్జనరావు జయంతి కార్యక్రమం చేయట్లేదండి. గాంధీ జయంతి చేయట్లేదండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రజల ఆశయాలను నెరవేర్చలేదు. అదేవిధంగా మనకున్నటువంటి దేశ నాయకుల ఆశయాలు కూడా నెరవేర్చట్లేదు ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటే బాధేస్తుందండి. ఏమండి భావితరాలు భవిష్యత్తు కోసం భావితరాల కోసం ఇలాంటి నాయకులను చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఆ హిస్టరీలు చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి హిస్టరీ చెప్పడానికి కూడా తీరిక లేదండి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి. ఏదైనప్పుడు కూడా వచ్చేది మా ప్రభుత్వాన్ని నింపుతున్నా మేము అధికారంలోకి వస్తున్నాం. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ పూలే గారి ఆశయాలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ బాబు జగజ్జీవన్ ఆశయాలు కానీ గాంధీ గారి ఆశయాలు కానీ అన్నీ నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.